సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మేడం, దీంట్లో కొంచెం అల్లం ముక్కలు, ఓకే, ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఆయిల్, ఇది మసాలా పౌడర్. ఇందులో ధనియాలు, జీలకర్ర, సోంపు, ఆవాలు అండ్ ఎల్లో ఆవాలు ఉంటాయి తెలుసు కదా, ఎల్లో ఆవాలు కూడా వేస్తాము. ఇంకా ఉప్పు, కారము, పసుపు, వినేగర్ వేస్తాం పులుపు కోసం. ఇది ఆనియన్ సీడ్స్ అంటారు, కలోంజీ అంటారు ఆనియన్ సీడ్స్, మిర్చి పౌడర్, ఇంగు, పసుపు, సాల్ట్ అండి. ఓకే అండి, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అమ్మా, చెప్పండి ఎలా చేయాలి ఈ పికిల్? ఓకే, యాక్చువల్లీ ఆయిల్ ముందే హీట్ చేసుకొని వార్మ్ అప్ చేసుకొని పెట్టుకున్నానండి. మరి వేడి ఆయిల్లో వేయొద్దు, జస్ట్ సిమ్గా ఇది లో ఫ్లేమ్లో పెట్టేయండి జస్ట్. ఓకేనా? ఓకే, ఆయిల్ వేసేసి జస్ట్ వార్మ్ కావాలి, ఎక్కువ ఇది క్లోజ్ చేసిద్దాం. ఓకే, సో అయిపోయిందంటారా? చాలు, చాలా, జస్ట్ చాలు. ఓకే, సో ఆఫ్ చేసేయండి. రైట్, ఓకే. అన్ని ఐటమ్స్ 1 by 1 వేసుకున్నామండి. సో ఫస్ట్ క్యారెట్, మూలి, అల్లం ముక్కలు. ఓకే, అల్లం మనకు కారం ఎంత కావాలి అంత తీసుకొని వేసండి. కారం ఎక్కువ తింటే కొంచెం వేసుకోవచ్చు. ఓకే, ఒక 1 క్యారెట్ తీసుకున్నా, 1 ముల్లంగి తీసుకున్నా అండ్ 8 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి, 8. కొద్దిగా పసుపు, ఆనియన్ సీడ్స్ అండి కొన్ని, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, ఫర్ కలర్ బాగా వస్తుంది దీంతో. కారం ఎక్కువ ఏమి ఉండదు ఇది, కానీ మన ఈ కారం కూడా కొంచెం 1.5 స్పూన్. సాల్ట్ అరౌండ్ 1.5 to 2 స్పూన్స్ అండి, కొంచెం. ఇది మన మసాలా అండి, ధనియాలు, జీలకర్ర, ఓమా, సోం, ఆవాల పొడి అన్నీ కలిపి 2 స్పూన్స్ వేస్తున్నాను మేడం. ఓకే, తర్వాత కలిపేయడం. ఓకే, లాస్ట్లో అంతా కలిపినాక ఈ వినేగార్ కొంచెం వేయాలండి పులుపు కోసం. వినేగార్ వేస్తే కొంచెం ప్రిజర్వేటివ్ లాగా కూడా ఉంటుంది. నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, మన ఎవరికి నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. సో వాసంతి గారు, మీరు పోయిటరీ హిందీలో రాస్తూ ఉంటారని చెప్పారు కదా? అవును మేడం. సో అంటే మీరు ఇటు నుంచేనా లేకపోతే నార్త్ సైడ్ నుంచా, లేకపోతే హౌ కమ్ యూ? అంటే యాక్చువల్లీ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ చదివాను కదా స్కూల్లో, అందువల్ల హిందీ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడే బార్న్ అండ్ బ్రాట్ అప్, ఇక్కడ హైదరాబాదే, కానీ స్కూల్లో చదివాను ఇలా కొంచెం. యాక్చువల్లీ మా హస్బెండ్ మహారాష్ట్రియన్, నేను కర్ణాటక సైడ్. కొంచెం హిందీ ఇన్ఫ్లుయెన్స్ ఇంట్లో ఎక్కువనే ఉంది. అలా రాస్తా యాక్చువల్లీ హిందీ రైటింగ్ ఆల్సో అంత మంచిగా లేదు, బట్ స్టిల్ ఏమంటే ఇంగ్లీష్ లో రాస్తాను. హిందీ పోయం హిందీ, ఓకే, బట్ రైటింగ్ విల్ బి లిపి మాత్రం ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ లో వినేగర్ 2 స్పూన్స్ వినేగర్ అండి. ఓకే, సో ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు మేడం మీకు ఇప్పుడు? నాకు కన్నడ, మరాఠీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓ మై గాడ్, 5 లాంగ్వేజెస్ వచ్చు. 5 లాంగ్వేజెస్ వచ్చాయి. క్రేజీ అండి. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కదా మేడం. సో ఇంట్లో కన్నడ, ఇంకా స్కూల్లో అంతా హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అని నార్మలే కదా. మరాఠీ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ లర్న్ మరాఠీ ఆల్సో. అమేజింగ్ అండి, అమేజింగ్. ఇంకా ప్రాబ్లం మలయాళం ఒక్కటి తక్కువ ఉంటుంది. మలయాళం, తమిళ్ ఐ కెన్ అండర్స్టాండ్, కొంచెం అర్థం అవుతుంది, కానీ వి కాంట్ స్పీక్ తమిళ్. మాట్లాడడం రాదు. కొద్దిగా పెట్టాలి మేడం. హీటా? ఓకే, జస్ట్ 1 సెకండ్. ఓకే, సో ఇంతకీ పికిల్ దేంట్లోకి అయితే బాగా టేస్టీగా ఉంటుంది? ఇది పరాటాలకు బాగుంటుంది. సో మీరు ఇంట్లో చేసుకుంటూ ఉంటారా పరాటాస్? ఏమేమి పరాటాస్ చేస్తారు? అన్ని చేస్తాను మేడం. ఆలు, మూలి, గోబీ, పనీర్ పరాటా, మూంగ్ దాల్ పరాటా. నైస్ నైస్, ఆల్ టైప్స్ ఆఫ్ పరాటాస్. సాటర్డే సండేస్, మిగతా రోజులు అయితే ఎక్కువ చపాతీస్, ఇడ్లీ, దోశ అంతా. బట్ సాటర్డే సండేస్ ఇవన్నీ చేస్తాం.
జస్ట్ 1 minute ఇట్లా కొంచెం ఇది సెట్ కావాలి, తర్వాత బంద్ చేసేది. కారం మనం కొంచెం, నేను తక్కువనే వేసాను, ఎవరు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా బయట పరాటా ఆర్డర్ చేసాం అనుకోండి, గివ్ us some pickle packets అన్నమాట, చిన్న చిన్నవి బయట. దాన్ని మా పికిల్ మనం ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుంది పికిల్, యాజ్ ఇట్ ఈజ్. కలర్ వైజ్ గా గానీ లేకపోతే యూనో వెజిటబుల్ వైజ్ గా గానీ ఆల్మోస్ట్. వెజిటబుల్ పిక్కులు అన్ని వెజిటబుల్స్ కూడా వేసి చేయొచ్చు. అవునా? బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ అన్ని కూడా వేసి చేయొచ్చు. ఇలా తీసేద్దామా బౌల్. సో లాంగ్వేజెస్ అయితే మీరు దాదాపు 5 లాంగ్వేజెస్ మాట్లాడతారు. మరి ఇంట్లో రెసిపీస్ ఏ ఎథ్నిసిటీ రెసిపీస్ ఇంతకి మీరు? యాక్చువల్లీ మహారాష్ట్రియన్, కన్నడ మాక్సిమం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి, బార్డర్స్ కదా. ఓకే. సో ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, సిమిలరే ఉంటాయి. కన్నడ కూడా చేస్తాను, మరాఠీ కూడా ఇప్పుడు నేర్చేసుకున్నా అన్ని. ఇంతకి తెలుగు వంటకాలు చేస్తూ ఉంటారా? తెలుగు అంటే కొంచెం ఈ పులిహోర, ఈ పచ్చడులు కొంచెం చేస్తాం, మా ఫ్రెండ్స్ చెప్తారు కదా. తీసేయాలి బౌల్. స్కూల్లో చాలా ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం. అవునండి, మీ కాలీగ్స్ అందరూ. సో ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారు మీరు స్కూల్లో? నేను చాలా ఇయర్స్ చేశాను మేడం, మోర్ దాన్ 20 years. ఓకే. నేను ప్రైమరీ సైన్స్ చెప్పాను. ఓకే. ఇంకా మ్యూజిక్, డాన్స్ కొంచెం ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి అవి కూడా పిల్లలకు చేయించాను. అవునా? పిక్కల్ రెడీ అండి, మూలీ అండ్ క్యారెట్ పిక్కల్ రెడీ మేడం. లవ్లీ. టేస్ట్ చేసి చెప్పండి మ్యామ్. షూర్ అండి. సో చూస్తున్నారు కదా, మూలీ క్యారెట్ పికల్ రెడీగా ఉంది, వెజిటబుల్ పికిల్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. క్యారెట్ మూలీ పికిల్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ముల్లంగి, అల్లం, కాశ్మీరీ కారం, పసుపు, వెనిగర్, ఇంగువ, కారం, మెంతులు, ధనియాల సోంపు మిశ్రమం. క్యారెట్ మూలీ పికిల్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఇంగువ, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారం, ఉప్పు, మెంతులు, ధనియాల సోంపు మిశ్రమం, వెనిగర్ వేసి బాగా కలిపి కాసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ మూలీ పికిల్ రెడీ.